ఇదిగో ఇలా గారాబం చేసి పెంచే వాడిని నువ్వు చెడగొడుతున్నావు. నన్నేమైనా అనండి, నా కొడుకును మాత్రం ఏమనొద్దు. ప్రతిసారి కొడుకునేదని అనగానే కోపం తన్నుకుంటూ వస్తుంది. అరే, ఇంత లేట్ నైట్ అయింది, వాడెక్కడున్నాడో అసలేం చేస్తున్నాడో తెలుసుకోవాలా లేదా? ఏవండి, నా కొడుకుతో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నా పర్సులో ఇంతే డబ్బులున్నాయిరా, నువ్వింతే షాపింగ్ చేయాలి అని నేనెప్పుడూ వాడితో చెప్పలేదు. అలాగే వాడికి పర్స్ చూసి షాపింగ్ చేయడం, టైం చూసి ఎంజాయ్ చేయడం నేను నేర్పించలేదండి. అదే వద్దంటున్నాను. నీ గారాబమే ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుంది. అప్పుడుగా నీకు అర్థం కాదు. ఏవండి, నాకు తెలియక అడుగుతాను, మీ మగాళ్ళంతా ఇంతేనా? కన్న కొడుకు సంతోషంగా ఉన్నా తట్టుకోలేరేంటండి మీరు? లత, నాతో కాపురం చేసిన దగ్గర నుండి ఇదే గోల. నీ గోల నీదే గాని నా మాట పట్టించుకో. సరే, వాడెప్పుడైనా రాని, రాగానే ఇంత తినిపించి వాడిని పడుకోబెట్టు. ఇంకా చూస్తావేంటి? ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు. అలా అన్నారు, బాగుంది. ఏమే, ఎంతసేపు కొడుకేనా? నా బాధ ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? కాస్త అప్పుడప్పుడైనా నా తిండి తిప్పల గురించి ఆలోచించవే. మీరేదో పైమాటకలా అంటున్నారు గాని మీ డ్యూటీ ముందు, మీ డిపార్ట్మెంట్ ముందు నేనెందుకు, నా కొడుకెందుకు? ఏమే, నసపెట్టడమేనా? అన్నం ఏమైనా పెడతావా? నేను నస పెడుతున్నానా? అయ్యో, మీరీ జన్మలో మారు. ఆ మాట నేననాలి. What a beautiful structure, Shravya, my darling. Oh, my Shravya, bubbly darling. Beautiful. Wow, super. Super. Simply super. Oh, my milky baby Shravya. నువ్వు నాకు కావాలి శ్రావ్య, నాకు కావాలి. పిచ్చెక్కిచ్చేస్తున్నావు శ్రావ్య. హాయ్ వరుణ్. హాయ్ రా. ఏంట్రా అది? రేయ్, శ్రావ్య వీడియోరా. తాగిన మత్తులో వీడియో తీశాను. ఎంత బాగుందో మాటల్లో చెప్పలేనురా. రే, బ్లూటూత్ నుంచి నా సెల్కి సెండ్ చేయరా. నో, శ్రావ్య నా ఫిగర్ రా, నాకే సొంతం. అదేంట్రా, నువ్వు రేపు ఎలాగో వెళ్ళిపోతున్నావు, ఆ వీడియో మాకు ఇచ్చేరా ప్లీజ్ రా. రేయ్, ఈ వీడియో తీసింది ఎంజాయ్ చేయడానికి కదరా, శ్రావ్యకు చూపించి బ్లాక్మెయిల్ చేయడానికి. రే వరుణ్, ప్రాబ్లం అవుతుంది మరా. ఏంట్రా ప్రాబ్లం? ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావురా. ఈ వీడియో అడ్డు పెట్టుకుని ఆ శ్రావ్యాన్ని వాడుకుంటాను. రే, థాట్ బాగుంది, నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావుగా, అది మాకు పంపించరా ప్లీజ్ రా. రే, నో, అప్పుడే కాదురా, ఈ వీడియోతో నా అవసరం తీరాక అప్పుడు ఆలోచిస్తాను. ఒరే వరుణ్, కనీసం ఒక్కసారి చూపించరా మాకు ప్లీజ్ రా. చూస్తారా? సరే, దగ్గరికి రండ్రా. అబ్బా, కేకరా మామా. ఎలా ఉందిరా? సూపర్ గా ఉందిరా మామ. ఇప్పుడు ఈ వీడియో నడి పెట్టుకుని ఏం చేయబోతున్నావురా? అమాయకుడిలా అడుగుతావేంట్రా? దానికోసం 2 days టైం వేస్ట్ చేసుకున్నాను. ఎందుకనుకున్నావు? నేను శ్రావ్యని వాడుకున్న తర్వాతే ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోతాను. రేయ్, నాకెందుకో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నావు అనిపిస్తుందిరా. రాంగా రైటా అని ఆలోచించే మూడ్లో నేను లేనురా. నాకు శ్రావ్య కావాలి అంతే. మరిప్పుడు నువ్వు ప్లాన్ ఏంట్రా? ఇంతదాకా వచ్చాక ప్లాన్ ఏంట్రా? వీడియో చూపించడం, శ్రావ్యని లొంగ తీసుకోవడం. మరి పోలీసులకు చెప్తానంటే ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తాను. దానికే నా తెలివి మనకు లేదా? అరే వరుణ్, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుందిరా.
మాకు 2 ఫస్ట్ క్లాస్ కాటేజెస్ కావాలండి. పూర్తి డీటెయిల్స్ నాకు ఈమెయిల్ చేయండి, ఓకేనా? ఒరే అభి, నానా మన ఫ్యామిలీ అంతా కలిసి ఈసారి ఊటీ వెళుతున్నావురా. వావ్, అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాంరా. ఓకే నానా. స్విమ్మింగ్, ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ ఇవన్నీ ఎంజాయ్ చేద్దాంరా. అంతేకాదురా, అక్కడ ఒక సూపర్ లేక్ ఉందిరా. అక్కడ బోటింగ్ సూపర్ రా. ఇవన్నీ కాకుండా అక్కడ బొటానికల్ గార్డెన్స్ ఉందిరా. వావ్, అక్కడ అద్భుతంగా ఉంటుందిరా. నాన్న మీరింత హ్యాపీగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని రోజులు ఈ సంతోషాలన్నీ మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నారా. అబ్బా నాన్న, పాత విషయాల గురించి ఆలోచించకండి. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. ఇక హ్యాపీగా ఉండండి. అన్నయ్య, ఒరే అన్నయ్య, తలంతా పట్టేసినట్టుందిరా. ఉదయం నుంచి ఒకటే తలనొప్పి. ఏమైందమ్మా? గుర్తులేదు నాన్న. నైట్ ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళాను. ఎప్పుడొచ్చానో ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదు. ఒకటే నిద్ర, పైగా హెడ్ఏక్ కూడాను. అబ్బబ్బా! ఒరే అన్నయ్య, వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురారా. ఏంటే నువ్వు ఉదయం నుంచి అంటుంటే ఏదో జోక్ అనుకున్నాను. పోనీ డాక్టర్కి ఫోన్ చేయనా? టాబ్లెట్ వేసుకుంటే పోయేదానికి డాక్టర్ ఎందుకురా? వెళ్ళి తీసుకురా. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా శ్రావ్య, ఉమ్, మీ అమ్మ ఎక్కడా కనిపించట్లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళింది డాడీ. మరి అమృత ఎక్కడికి వెళ్ళింది? పొద్దునుంచి కనిపించట్లేదు. నాన్న, అమృత ఆఫీస్లో ఉన్నానని చెప్పింది. అసలే నాకు హెడ్ఏక్ గా ఉందంటే మీరేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు? ప్లీజ్ నాన్న. ఏరా, అంత హెడ్ఏక్ గా ఉందా? ఉమ్, ఉండు, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఓకే? ఉమ్. డాడీ, తొందరగా తీసుకురా డాడీ కాఫీ. హాయ్ శ్రావ్య. ఏ, నువ్వేంటి ఇక్కడ? నీకు చెప్పాల్సిందంతా నిన్నే చెప్పాను కదా. అయ్యో, ముందు. శ్రావ్య, ఆ? ఇదిగో టాబ్లెట్స్. సరే. ఎవరైతను? ఐఎమ్ వరుణ్, శ్రావ్య ఫ్రెండ్ని. హాయ్, ఐఎమ్ అభిరామ్. ఆ అన్నయ్య, నాన్న కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్ళారు. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఎందుకు వచ్చావు? కూల్ డార్లింగ్, కూల్. వరుణ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇంకొకసారి డార్లింగ్ అంటే మా డాడీకి కంప్లైంట్ చేస్తాను. శ్రావ్య, అనవసరంగా ఆవేశపడుతున్నావు. బహుశా నేను నువ్వు పబ్బులో కూల్ డ్రింక్ తాగడం ఒకటి నీకు గుర్తుందనుకుంటా. ఓ సారీ, ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదూ? ఏం జరిగింది? చూపిస్తా, చూడు. ఏంటిది? చూస్తే నీకే తెలుస్తుందిగా. వరుణ్, మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు చూపించిన తర్వాతే వెళ్తాను. You scoundrel, idiot rascal! ఏంటిది?
ఇది మ్యాటర్. ఇప్పుడు చెప్పు, ఉండమంటావా వెళ్ళమంటావా? యూ రాస్కెల్, నువ్వింత నీచుడవని అనుకోలేదు. ఛా, మీ ఆడాలందరికీ నోరు తెరిస్తే ఇదే డైలాగ్ వస్తుంది గాని ఇప్పుడు నువ్వు చూసింది ఓన్లీ వీడియో, ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి ఇందులో. చూస్తావా? వరుణ్ ప్లీజ్ వరుణ్. నాకు ఈ సెంటిమెంట్స్ అంటే మహా చిరాకు. సరే ఒక పని చెయ్యి, ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి మా గెస్ట్ హౌస్కి వచ్చేయి. ఏంటలా చూస్తున్నావు? ఈరోజు సాయంత్రం 7 o'clock నా గెస్ట్ హౌస్కి వచ్చేసేయి, ఓకేనా? వరుణ్ వరుణ్ వరుణ్. ఎమోషనల్ అవ్వకు, ఇంకా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయలేదు. అందుకే ఇక్కడికి వచ్చి కూల్గా టైం చెప్తున్నాను. నువ్వు అంతే కూల్గా నా దగ్గరికి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చేయి. ఏ గోలా ఉండదు. నీ వీడియో నీకిచ్చి నా దారి నేను వెళ్ళిపోతాను. వరుణ్, నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మి సూసైడ్ చేసుకుంటావేమోనని సింపతితో వస్తే ఇలా చేస్తావనుకోలేదు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ ఫోన్ నాకిచ్చే వరుణ్ ప్లీజ్. వరుణ్ వరుణ్ ప్లీజ్. వరుణ్ వరుణ్ ప్లీజ్. వరుణ్ షో! ఈ ప్లీజ్ అనే వర్డ్ ఇంకొకసారి వాడకు, నాకు చిరాకు. డబ్బిస్తానంటున్నావు? డబ్బు కోసమా నేను ఇదంతా చేసింది? కాదు, నీకోసం. ముందా కన్నీలాపి, లోపల నుంచి మీ వాళ్ళు వస్తున్నట్టున్నారు. వరుణ్, ఇది చాలా అన్యాయం వరుణ్. ఏంటి వరుణ్? అమ్మ శ్రావ్య, శ్రావ్య, నాన్న నీకోసం స్పెషల్ కాఫీ పెట్టారు. హలో అంకుల్. తను శ్రావ్య ఫ్రెండ్ నాన్న, పేరు వరుణ్. వరుణ్, ఓహో. కాఫీ తీసుకో. తీసుకో బాబు. థ్యాంక్స్. హెడేక్ అన్నావుగా, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు. శ్రావ్య, నాన్న పెట్టిన కాఫీ అదిరిపోయింది కదూ? అవునంకుల్, అదిరిపోయింది. ఏంటమ్మా సడన్ గా ఇలా డల్ అయిపోయావు? హెడేక్ బాగా ఎక్కువైందా? పాపం హెడ్ఏక్ ఇప్పుడే ఎక్కువ అవుతున్నట్టుంది అంకుల్. వెళ్ళి రెస్ట్ తీసుకో శ్రావ్య. అసలే ఈవినింగ్ 7 o'clock మన ప్రోగ్రాం. 7 o'clock ప్రోగ్రామ్ ఏంటి? నాన్న, అది అది ఏంటి శ్రావ్య తడబడతావు? ఈవినింగ్ 7కి నా బర్త్డే పార్టీ కదా, ఇది చెప్పడానికి ఎందుకు టెన్షన్ పడతావు? శ్రావ్య, ఏంటే అంత అనీజీగా ఉన్నావు? రేయ్, దానికి హెడేక్ గా ఉందని చెప్పింది కదరా, దాన్ని కాస్త రిలాక్స్ గా ఉండు నువ్వు. అమ్మా శ్రావ్య, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావుగా, రెస్ట్ తీసుకో. నేను అన్నయ్య గండిపేటలో ఉన్న మన ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తూ వస్తూ షాపింగ్ చేసుకుని వస్తాం, ఓకేనా? హా శ్రావ్య, నేను బయలుదేరుతున్నాను. 7 o'clock మర్చిపోవు కదా? ఖచ్చితంగా వస్తావు కదా? బాయ్ అభి. బాయ్ అంకుల్. అంకుల్, కాఫీ బాగుంది. ఓ థ్యాంక్ యూ. అమ్మా శ్రావ్య, మాకు లేట్ అవ్వచ్చు, నువ్వు తలుపులేసుకుని జాగ్రత్తగా పడుకోమ్మా. మీ అమ్మకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు, ఓకే? దా.
నమస్కారం సార్. ఓ కూర్చోండి. ఏంటయ్యా మా అమ్మని మా కొడుకుని చూసి అలా షాక్ అయ్యో? అదేం లేదు సార్, ఆ ఫోటోలకి దండేసుంటేను. అదే వాళ్ళు రీసెంట్గా పోయారులే. నువ్వు చాలా ప్రొఫెషనల్ కిల్లర్ అని మా వర్మ చెప్పాడు. అవును, నిన్ను గతంలో ఎక్కడో చూశానే. నువ్వెప్పుడైనా అశోక్ వర్మ కంపెనీకి వచ్చావా? లేదు సార్, నేను ఆ కంపెనీ పేరు కూడా ఎప్పుడు వినలేదు. సరే, నిన్ను పిలిపించింది చాలా ఇంపార్టెంట్ పర్సన్ గురించి. జనరల్గా ఇలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు, కానీ తప్పటం లేదు. నీకు ఎంత కావాలో అడుగు ఇస్తా, కానీ ఈ అమ్మాయి మాత్రం భూమి మీద బ్రతికి ఉండటానికి వీల్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చంపాల్సింది ఈ అమ్మాయినే. ఎంత కావాలో చెప్పు. నాకు పని ముందు ఎంత, పని తర్వాత ఎంత, ఇలా ఏముండవు. మొత్తం సింగిల్ పేమెంట్. అడుగు, ఎంత కావాలి? అమృతాన్ని చంపడం అంత ఈజీ కాదు సార్. నీకు అమృతం ముందే తెలుసా? నాకే కాదు సార్, నాలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ అందరికీ ఈ అమ్మాయి బాగా తెలుసు. అయినా ఎవడు ఈ అమ్మాయిని చంపలేకపోయాడు. 5 సంవత్సరాల నుంచి రమణశాల దగ్గర పనిచేస్తున్నాను. ఈ అమ్మాయిని చంపడానికి ఎన్నో రకాలుగా ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను. అనుభవంతో చెప్తున్నాను, ఈ అమ్మాయిని చంపడం అంత ఈజీ కాదు సార్. దయచేసి వదిలేయండి. ఏయ్! ఏంటిరా, ఎవరిని టచ్ చేసినా కూడా అమృత అమృత అంటూ భజన చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని చంపడం చేతగాక దద్దమ్మల్లాగా నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు. అసలు మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలా అయ్యారు? సార్, సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మా రమణసాలో గారి దగ్గర ఇదే మాట మాట్లాడొచ్చాను. నా 5 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. వికాస్, విక్రమ్, రమణ సాల్వా ఎవ్వడు ఏమీ చేయలేకపోయాడు. మీరేం చేయగలుగుతారు సార్? ఆ అమ్మాయిని చంపడం కష్టం సార్. నేను వెళ్తాను సార్. అగా ఏముందిరా అమ్మాయి దగ్గర? అంతలా భయపడిపోతున్నారు. అది మళ్ళాగా మనిషే కదా. సార్, ఈ అమ్మాయిని చంపేస్తానని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు తిరిగి ఇచ్చేశాను సార్. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఏం బ్రతుకురా మీది? ఒక ఆడపిల్ల గురించి గొప్పగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? సార్, మాకు సిగ్గులు శరవులు ఉండవు సార్. బుల్లెట్ దిగిందా లేదా అంతే. కానీ ఆ అమ్మాయికి ఎన్నిసార్లు గురిపెట్టామో, ఎన్ని బుల్లెట్లు వేస్ట్ అయ్యాయో మీకు తెలీదు. చంపడంలో కూడా మాకు మజా ఉంటుంది సార్. ఆ అమ్మాయిని చంపాలని ట్రై చేసి మాకు విసుగొచ్చింది సార్. వదిలిపెట్టేయండి సార్. నేను తిరిగి మా రమణశాల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. నాకేం అర్థమై చావట్లేదు ఇక్కడ. ఇది ఎక్కడ అడుగు పెడితే
అక్కడ మనుషులు మారిపోతున్నారు. అరే, ఒక కిరాయి హంతకుడు కూడా అమృతకి భజన చేస్తున్నాడు అంటే నేను రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నానో నాకు అర్థమవుతుంది. ఆ అమృత గురించి వినే ప్రతి పాజిటివ్ మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఎవ్వరూ రాకపోతే ఇక నేనే రంగంలోకి దిగుతాను. అమృత, సిద్ధంగా ఉండు.